అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రీ బద్దెన గారిచే రచించబడిన సుమతి శతకంలోని 31 నుండి 35 పద్యాలను వాటి భావములతో సహా వివరించుకోబోతున్నాం. మరి గత వీడియోలను పరిశీలించినట్లయితే 1 నుండి 30 పద్యాలను భావములతో సహా వివరించుకోవడం జరిగింది. 31వ పద్యాన్ని చూసినట్లయితే, కులకాంతతోడనెప్పుడు గలహింపకు వట్టి తప్పు ఘటింపకుమీ కలకంటి కంటి కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి. దీని భావం, భార్యతో ఎప్పుడునూ జగడమాడరాదు, లేని తప్పులు మోపరాదు. పతివ్రత అయిన స్త్రీ యొక్క కంటినీరు పడినచో ఇంటి యందు సంపద ఉండదు. 32వ పద్యాన్ని చూసినట్లయితే, ఇది బాగా ప్రసిద్ధి చెందినటువంటి పద్యాల్లో ఒకటి. కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. దీని భావం, స్నేహము గల దినములలో ఎప్పుడునూ తప్పులు కనపడవు. ఆ స్నేహము విరోధమైనచో ఒప్పులే తప్పులుగా అగుపడుచుండును. 33వ పద్యాన్ని చూసినట్లయితే, కొంచెపు నరుసంగతి చే నంచితముగ గీడు చునది ఎట్లనన్ గించిత్తు నల్లి కరచిన మంచమునకు బెట్లు వచ్చు మహిళో సుమతి. దీని భావం, చిన్న నల్లి కరిచినచో మంచమునకు ఏ విధముగా దెబ్బలు తగులునో అట్లే నీచునితో స్నేహము చేసిన వాడికి కీడు కలుగును. 34వ పద్యాన్ని చూసినట్లయితే, కొరగాని కొడుకు బుట్టిన గొరగామియగాదు తండ్రి గుణముల జరచున్ జరకుతుద వెన్ను పుట్టిన చెరుకున తీపెల్ల జరచు సిద్ధము సుమతి. దీని భావం, చెరకు కొనయందు వెన్ను పుట్టి ఆ చెరుకునందలి తీయదనమెల్లా ఎట్లు పాడు చేయునో అట్లే నిష్ప్రయోజకుండగు కొడుకు పుట్టినచో వాడు నిష్ప్రయోజకుడగుటయే కాక తండ్రి యొక్క మంచి గుణములు కూడా చెరచును. 35వ పద్యాన్ని చూసినట్లయితే, చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడుదగన్ హేమంబు గూడబెట్టిన భూమీషుల బాలజేరు భువిలో సుమతి. దీని భావం, చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధముగానే లోభి దాచిపెట్టిన ధనము రాజుల పాలగును.